ఇప్పుడు బిగ్ హీరోస్‌కి ఎలాగైతే ఒక ఫ్యాన్ బేస్ ఉంటుందో, అలాగే డైరెక్టర్ గారికిను, హీరోకి ఒక ఫ్యాన్ బేస్ ఉన్నారు. వాళ్ళు ఎలాగో చూస్తారు. కానీ మన మిగతా వాళ్ళు కూడా ఇప్పుడు సెకండ్ హాఫ్ ఉంది. ఫస్ట్ హాఫ్ అద్భుతం అండి. సెకండ్ హాఫ్ ఉంది. ఆ పిల్లలు లైక్ చేస్తున్నారు. అంటే పిల్లల్ని తీసుకెళ్ళాలంటే పిల్లలు విడిగా వెళ్ళలేరు. ఫ్యామిలీస్ వెళ్ళాలి. ఇట్స్ నాట్ ఏ ఫ్యామిలీ మూవీ. అప్పుడు యూత్ చూసినప్పుడు ఈ సాఫ్ట్‌వేర్ వాళ్ళు ఫోన్‌లు చేసినప్పుడు నేనొకటి అడిగా. మీరు మ్యారీడ్ కదా! మ్యారేజ్ అండి. పిల్లలున్నారు. కిడ్స్‌ని తీసుకెళ్తే వాళ్ళు కిడ్స్ విల్ ఎంజాయ్ డిపెండింగ్ అపాన్ దేర్ ఏజ్ వాట్ ఐ యామ్ సేయింగ్. వాళ్ళేంటంటే వాళ్ళు ఆ ఫైట్స్ అవి ఒక కైండ్ ఆఫ్ పెద్ద పెద్ద సినిమాలు చూసే ఫైట్స్ లాగా ఇది ఒక టిపికల్ వే ఆఫ్ ఫైట్స్‌ని ఎంజాయబుల్‌గా ఎందుకంటే ఇప్పుడు జనంతా వీడియోస్ చూసేటువంటి ఫైరింగ్ వీడియోసు సూపర్ మ్యాన్‌లు, బ్యాట్‌మెన్ చూసేటువంటి జనరేషన్ కాబట్టి ఇదొక కైండ్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. సో, ఇదంతా పాజిటివ్ వైబ్స్. ఇవి ఇట్లాగా ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇదే కాదు ఇంకా ఇట్ పికప్ అవుతుంది. అందుకనే రోరింగ్ అనేటువంటి మాట కరెక్ట్ దీనికి. ఇట్స్ ఓన్లీ రోరింగ్. నౌ ఇట్ హ్యాస్ టు రన్. రోరింగ్ తర్వాత రన్నింగే కదా! ఫస్ట్ రోరింగ్ ఈజ్ ఎన్ ఇండికేషన్. థ్యాంక్ యూ సో మచ్. రోరింగ్ తర్వాత ఫస్ట్ రోరే కదా! ముందు అడుగే ఒకటేసిన తర్వాత రోరింగ్. రోరింగ్ తర్వాత రన్నింగ్. ఆ రన్నింగ్ ఊపందుకునేలాగా మీ అందరి సహాయ సహకారాలు ఉండాలని మా చెర్రీ గారికి ఆయన అంత అంటే ఒక ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్ అని ఏదో మాట వాడారు. అంటే మనం చూడంది కొత్తగా ఒక ధైర్యంగా చేసేదాన్ని ఎక్స్పెరిమెంటల్ అంటారేమో. మరి ఆ రకంగా చూస్తే అది ఎక్స్పెరిమెంటల్‌నే. 'రితేషే' ఒక ఎక్స్పెరిమెంటు. ఆయనే ఒక మ్యాజిక్కు. సో, అది మరి ఇంక ఆయన తీసే సినిమా ఎక్స్పెరిమెంట్ కాకపోతే ఇంకేమవుద్ది? అంచేత అలాంటి ఎక్స్పెరిమెంట్‌ని ఎవరో ఒకళ్ళు వెనకాల ఎక్స్పెరిమెంట్ నువ్వు చెయ్యి నేను ఉంటాను ఒకడుండాలి కదా! ఎవరో ఒకళ్ళు వెనకాల. ఎక్స్పెరిమెంట్‌లు ఎన్నైనా మన బుర్రలో ఉండొచ్చు. ఆ బుర్రని ఒక పాండోరా బాక్స్ లాగా దాన్ని ఐడెంటిఫై చేసిన చెర్రీ గారికి ఓ ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. మా అజయ్ గారికి, మా సత్య గారికి అందరికీ కూడా మరోసారి థ్యాంక్స్ చెప్తూ మా తేజకి థ్యాంక్ యూ సో మచ్. సో స్వీట్ ఆఫ్ యూ.